హలో ఎవ్రీవన్, నేను ఈరోజు ఇంకొక గార్డెన్ విజిట్ చేయడం జరిగింది. ఆ గార్డెన్లో ఉన్నటువంటి విశేషాలని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో తయారు చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎండాకాలం మే నెలలో అయినా కానీ గార్డెన్ చూడండి ఎంత పచ్చగా ఉందో. ఈ పువ్వులు మీ అందరికీ ఐడియా ఉండే ఉంటాయి, దేవకాంచనం పూలు, అలాగే పీస్ లిల్లీ. ఇక్కడ చూస్తున్నారు అసలు మొక్కలు ఎంత పచ్చగా ఎంత హెల్తీగా ఉన్నాయి అనేది. ఇలా ఉండాలి ఎండాకాలంలో కూడా. ఇక్కడ చూడండి చామంతి మొగ్గలు. అసలు చామంతి మొగ్గలు విజయవాడ క్లైమేట్కి ఎండాకాలంలో రావడం అనేది చాలా రేర్ అనమాట. అలాంటిది వీళ్ళ ఇంట్లో వస్తుందంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతేను. చూడండి మొక్కలన్నీ ఎంత గ్రీనిష్గా ఎలా ఉన్నాయి అనేది. ఈ గార్డెన్ చూస్తుంటే పల్లెటూరు వాతావరణం అనేది బాగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ వర్లీ ఆర్ట్ని ఎంత బాగా వేసించారో గోడల మీద. ఒక పల్లెటూరులో మనం రెగ్యులర్గా జరిగే పనులన్నీ ఇక్కడ చూస్తూ హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చుంటే మనసుకి ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటేను. ఈ మొక్క ఉంది, ఈ మొక్క లేదని లేదు, ప్రతి మొక్కని కూడా చాలా కళాత్మకంగా పెంచడం చేస్తున్నారు. ఈ గార్డెన్ ఓనరు చిన్న పిల్లేం కాదనమాట, 80+ ఉండి కూడా ఇంత గార్డెన్ని హెల్తీగా మెయింటైన్ చేస్తుంటే చాలా ఆవిడ ఓపికకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు. చూడండి ఇసులో వెనకాల ఈ వర్లీ ఆర్ట్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది నాకైతేను. నేను చూడగానే బాగా అనిపించి వీడియో చేయడం జరిగింది. మీకు కూడా నచ్చుతుందని వీడియో చూపిస్తున్నాను అనమాట, ఎవరికైనా యూజ్ అవుతుందని కూడాను. భలే బాగుంది కదా ఇలా వంట చేస్తున్నట్టు, అలాగే బావిలో నీళ్ళు తోలుతున్నట్టు. ఇక్కడ మీరు చూస్తున్నది ఎండు ఆకులన్నీ కూడా ఇలా డ్రమ్లో వేసి దాన్ని కంపోస్ట్ తయారు చేస్తున్నారు మొక్కలకి ఇవ్వడం కోసం అని చెప్పేసి. అయితే దీని అంతటికి మెయిన్ సీక్రెట్ నేను చూపిస్తాను. ఇక్కడ మనం ఇందా చూసాం కదా, మానవుడు కనిపించింది, అది వేప చెట్టు అనమాట. అది బయట నుంచి క్లియర్గా కనిపిస్తుంది మనం వీడియో తీసేటప్పుడు. ఇది గేట్కి వన్ సైడు. ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాము. ఇక్కడ ఒక పెద్ద పనస చెట్టు, అలాగే ఇలాగ చిన్న చిన్న మొక్కలు, గులాబీలు, అలాగే కూరగాయలు, ఇంకా క్రోటన్ మొక్కలు, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇది చూసారా కరివేపాకు ఎంత బాగుందో. ఇక్కడ సంపంగిని ఆకు, మన ఈ నార్మల్ సంపంగిని గింజలతో వేసి పెంచుతడం జరుగుతుంది. ఈ మొక్క ఉంది, ఈ మొక్క లేదని లేదు, ప్రతి మొక్కని కూడా ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్గా కలెక్ట్ చేసి పెంచుతున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఏజ్లో కూడా ఒక్కళ్ళు ఇంత గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు అంటేను. చూడండి ఎంత బాగుందో. ఇంత ప్లేస్ని కూడా వేస్ట్ చేసుకోలేదు, ప్రతి ప్లేస్ని కూడా యూటిలైజ్ చేస్తూ మొక్కల్ని పెంచడం జరిగింది. అది మే నెలలో కూడా ఇంత గ్రీన్గా ఉన్నాయి, చాలా హ్యాపీగా అనిపించింది. అది విజయవాడ ఎండలకి. చూడండి పుదీనా, ప్రతిదీ కూడా ఆర్గానిక్గానే తీసుకుంటారు అమ్మగారు. ఇది అది లోపల సైడ్, అయితే ఇది బయట సైడ్ అనమాట. బయట కూడా గేటు బయట కూడా మొక్కల్ని చాలా ఇదిగా పెట్టి పెంచుతున్నారు. పచ్చదనం ఉండాలి ఇంటి చుట్టూరా అన్న ఉద్దేశంతో మొక్కల్ని వేశారు. చూడండి ఇది వేప చెట్టు అనమాట. ఈ వేప చెట్టు ఉంది కాబట్టి వీళ్ళకి ఇంత హెల్తీగా ఎండాకాలంలో ఇంత చల్లగా ఉంది. ఇక్కడైతేను ఇటు పక్కన పనస చెట్టు, ఇటు పక్కన వేప చెట్టు, రెండు చెట్లు ఇల్లు మొత్తానికి నీడని, అలాగే ఆక్సిజన్ని, వేడి తక్కుట్టుకునే శక్తిని ఇస్తున్నాయి. మొక్కల్ని కూడా ఎంత పచ్చగా ఉంచుతున్నాయి అనమాట ఎండాకాలంలో కూడాను. ఇక్కడ చూడండి క్రోటన్ ప్లాంట్స్ ఉన్నాయి, బచ్చలాకులు ఉన్నాయి. ఇలా వీడియోలు చూసి కనీసం ఒక్కళ్ళైనా మొక్కలు పెంచాలనే కాన్సెప్ట్ తోటి మొక్కల్ని పెంచుతారేమో అనే ఆలోచనతో వీడియోలు చేయడం జరుగుతుంది. అంటే ఏజ్తో సంబంధం లేదు, మొక్కలు పెంచాలి అనే ఆలోచన ఉంటే అన్న ఉద్దేశంతో. ఇవి అర్గా పాము, ఇవి చాలా పచ్చదనంగా ఉండి మొక్కలకి చాలా నీడనిస్తాయి. అలాగే ఇక్కడ కింద ఉంది చూడండి, ఇది షాంపూ జింజర్ అని అంటారు. అంటే దీనికి వచ్చే ఒక ఫ్లవర్ నుంచి షాంపూ లాంటి లిక్విడ్ వస్తుంది. అది చాలా యూజెస్ ఉన్నాయి దాంతో. ఇలా క్రోటన్ మొక్కలే కానీ ప్రతిదాన్ని కూడా చాలా అందంగా పెంచారు. అదే చూడండి చెట్టుకి ఎన్ని పనసకాయలు ఉన్నాయనేది. చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే, మన మొక్కలు చూడగానే. చూస్తున్నారు కదా ఇది ఎన్ని కాయలతో ఉందో చెట్టు అంతాను. మీలో ఎంతమందికి పనసకాయలు తినడం అనేది ఇష్టం అనేది నా కామెంట్స్లో చెప్పండి. నాకైతే మాత్రం చాలా ఇష్టం. అది ఇంటికి ఒకవైపు, ఇది సౌత్ సైడ్ అనమాట. వెనకాలకి మామిడి చెట్లు ఉన్నాయి. ఇది పక్కన ఇది కొండ మామిడి చెట్టు, మీకు కనిపిస్తుంది లేదా క్లారిటీగాను. ఇది కూడా కుండీలో వేసే ఉంచారనమాట.
చూడండి ఎంత బాగుంది. ఇది వేప మాన అనమాట, కింద లోపల ఉన్నది. ఇది నీడలో ఉన్నాయి కాబట్టి మొక్కలన్నీ కూడా ఇంత పచ్చగా పువ్వులతోటి హెల్తీగా ఉన్నాయి. మెయిన్ చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయి మొక్కలు. ఇలా మీరు ప్లేస్ని దాన్ని ఆలోచించకుండా ఉన్న ప్లేస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఒక్క మొక్కనైనా పెంచుకున్నట్టయితే మనం పర్యావరణానికి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక్క మొక్కనైనా పెంచుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూపించే మొక్క మీకు ఏంటో తెలుసా? తెలిస్తే మాత్రం కామెంట్స్లో చెప్పండి ఈ మొక్కని. అలాగే ఇది వామాకు. మనం ఈ వీడియోల వల్ల ఒక్కరినైనా మోటివేట్ చేయగలిగితే అది చాలా హ్యాపీ అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.